మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. పల్లెటూరి వాతావరణంలో సంక్రాంతి వేడుకలు జరుపుతున్నారు. విలేజ్ మ్యూజియంలో పల్లెటూరు వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు సిటీ పబ్లిక్. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, జంగమదేవరులు, సోదమ్మ వంటి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. పబ్లిక్ కోసం అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇక ఈ నెల 17 వరకు శిల్పారామంలో సంక్రాంతి మేళా జరగనుంది. మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, శిల్పారామంలో సంక్రాంతి వేడుకల అప్డేట్స్ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా శిల్పారామం అంటే చాలు ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ కనిపిస్తుంటాయి. అయితే ఈ రోజు నుంచి సంక్రాంతి సంబరాలు అయితే మొదలయ్యాయి. చూడొచ్చు, శిల్పారామం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలు, సోదమ్మ కళాకారులు, అట్లాగే పిట్టల దొర వంటి వివిధ కళాకారులు వచ్చి ఇక్కడ పల్లెటూరి వాతావరణంతో ఇటు పబ్లిక్కి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం శిల్పారామంలోని విలేజ్ మ్యూజియం వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా ఒక విలేజ్లో ఏ విధంగా అయితే ఇల్లులు ఉంటాయో, పూరి గుడిసెలు, అలాంటి సెటప్ అంతా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏటా కూడా సంక్రాంతి సంబరాలను శిల్పారామం వారు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా నిన్నటి నుంచి కూడా ఈ కళాకారుల ఆటపాటలు కావచ్చు, గంగిరెద్దుల నృత్యాలు చేస్తూ ఇక్కడికి వచ్చే విజిటర్స్కి అయితే ఒక పండుగ వాతావరణాన్ని కల్పించేలాగా కళాకారులు ఆటపాటలు మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ పండుగ ఖచ్చితంగా పల్లెటూర్లకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకవేళ ఎవరైతే ఇక్కడే ఉండి ఆ పండుగ సెలబ్రేట్ చేసుకోవాలనుకునే వారు కంపల్సరిగా ఇక్కడికి వస్తుంటారు. అయితే శిల్పారామం మొత్తం కూడా ఒక పల్లెటూరు వాతావరణం ఉంటుంది. ఇక్కడ చెట్లు కావచ్చు, ఇక్కడ ఉన్న వెదర్ని ఎంజాయ్ చేస్తూ అలాగే షాపింగ్ కోసం కూడా వస్తుంటారు. కాబట్టి వాళ్ళకి సంక్రాంతి సంబరాలను అయితే నిర్వహిస్తుంటారు. అయితే సంక్రాంతి అనగానే ఆటపాటలు, ముగ్గుల, రంగవల్లుల ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. అయితే ఇక్కడ హరిదాసులతో కూడా మాట్లాడదాం. సంక్రాంతి సమయంలో వీళ్ళ ప్రాధాన్యత ఏంటి, ఈ కళాకారులకు ఎలా ఉంది అనేది. అలా చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఎన్నేళ్ల నుంచి శిల్పారామం వస్తున్నారు? మేము చాలా ఈ శిల్పారామం మొదలుపెట్టిన కానీ 1983, 84 మా నాన్నగారు, మా తాతలు వాళ్ళందరూ వచ్చారండి. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో మమ్మల్ని ఇక్కడికి రావడం జరిగింది. అయితే దీని విశిష్టత ఏంటి అని అనగా, ఫస్ట్ శ్రీ మహావిష్ణుమూర్తి ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ రావడం? అంటే పబ్లిక్ ఏమంటున్నారు అంటే పల్లెటూర్లకు వెళ్ళలేని వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంది? హరిదాసుల కీర్తనలు మిస్ అవుతున్న వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు, ఎట్లా ఉందండి? చాలా సంతోషంగా ఉందండి. అంటే పట్టణాలకు చాలా మంది పట్టణాలు తల్లులు వంటివి, పట్టణాలు బిడ్డల వంటివి, పల్లెలు తల్లులు వంటివి అన్నారు. అటువంటి విధంగా పల్లెలకు వెళ్ళలేనటువంటి వారు చాలామంది కూడా ఈ పట్టణంలో, భాగ్యనగరంలో సెలవులు దొరకనటువంటి వారు, బిజీ లైఫ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఈ శిల్పారామంకు వచ్చి ఎంతో సేద తీరుతున్నారు. హరిదాసులు అంటే ఇలా ఉంటాయి, జంగమదేవరులు అంటే ఇలా ఉంటాయి, బుడబుక్కల వారు అంటే ఈ విధంగా ఉంటారు అని. మరి అందరికీ కూడా భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి, కనుమ పండుగ నాడు కన్నుల పండుగ ఉండాలని చెప్పి మరి హరిదాసులు అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాం. అలాగే హరిదాస్ అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అవతారం అండి. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే తలపైన అక్షయపాత్ర ధరించి గ్రామ గ్రామాన హరినామ సంకీర్తన చేస్తూ వెళుతూ ఉంటాడు. ఈ అక్షయపాత్రలో భిక్ష వేసినటువంటి వారికి మోక్షాన్ని కలిగిస్తాడు అని ప్రతీక. కాబట్టి ఆ హరినామ సంకీర్తన చేస్తూ శ్రీమద్ రమణ గోవిందో హరి తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా మీరిన కాలుని దూతల పాలిటి మృత్యుయని మదీనమ్మన్నా. జై శ్రీమద్ రమణ గోవిందో హరి అంటూ చక్కగా హరినామ సంకీర్తన చేస్తూ అందరినీ కూడా అలరిస్తున్నాం మన శిల్పారామంలో, మన భాగ్యనగరంలో. ఇక్కడ ఇక సోదమ్మ కూడా ఉంది. పల్లెటూర్లలో మాత్రమే కనిపించే సోదమ్మలు ఇప్పుడు అసలు కనుమరుగైపోయాయని చెప్పొచ్చు. ఇక్కడ వీళ్ళతో కూడా మాట్లాడదాం ఎలా ఉందని. చెప్పండి, అసలు సోదమ్మ అనే వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు. ఇక్కడ హైదరాబాద్లో శిల్పారామంలో జరుగుతున్న సంబరాల్లో మీరు రావడం ఎట్లా ఉంది? మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే
ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు పల్లెటూర్లు వెళ్ళలేక వాళ్ళు పల్లె వాతావరణం ఎలా ఉందో తెలియకుండా అలా ఉంటూ ఉన్నారు. అలాంటి వారి కోసం చక్కగా మన శిల్పారామంలో మంచి మంచి ముగ్గులు కన్నులు పంటగా అన్నీ కూడా కళాకారులందరినీ రప్పించి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని రప్పించి చక్కగా కళా ప్రదర్శన జరిపిస్తూ ఎంతో చక్కగా ఈ వేషాలన్నీ అందరూ రావడం, చక్కగా ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం, అందరూ వాళ్ళకి తోచిన కానుక వేసుకొని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారండి. సోది చెబుతానమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. తల్లేమో కడుపు చూస్తుంది, అన్నేమో భుజము చూస్తాడు, తల తండ్రే తల్లి, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, పలుకోయమ్మ పలుకు, ఎరుకోయమ్మ ఎరుక. ఇక్కడ చూడొచ్చు కళాకారుల గురించి తెలుసుకోవడానికి కూడా ఇది ఒక మంచి ప్లేస్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎలా అనిపిస్తుందండి ఈరోజు భోగి సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరెవరు వచ్చారు? బాగుందండి, పాపని తీసుకుని వచ్చాను. ఇవన్నీ చూస్తే ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. విలేజ్లో ఈ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, బట్ శిల్పారామం హ్యాస్ అరేంజ్డ్ దిస్. ఇట్ ఈస్ వెరీ నైస్. మై కిడ్ ఈజ్ ఆల్సో ఎంజాయింగ్. బాగుందండి, చాలా బాగుంది. మేడం మీరు చెప్పండి, ఎక్కడ నుండి వచ్చారు? మేము కొకట్పల్లి నిజాంపేట. ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంది మాకు, ఏమేమి నచ్చాయి? అన్నీ బాగున్నాయి. హరిదాసులు, జంగంధర్లు, చూదమ్మ అన్నీ బాగున్నాయి. బాగా చూస్తున్నాం, మేము ప్రతి హీరో వస్తాము, బాగా ఎంజాయ్ చేస్తాం, అన్నీ బాగున్నాయి. ప్రజెంట్ అయితే చూడొచ్చు శిల్పారామంలోని విలేజ్ మ్యూజియం మొత్తం కూడా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే విజిటర్స్కి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. దాదాపు ఈ రోజు నుంచి 17 తారీఖు వరకు కూడా ఈ సంబరాలు అయితే కొనసాగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తెలంగాణ సంస్కృతిని కనబరిచేలాగా ఇక్కడ ఆటపాటలు, డప్పు చప్పుల నడుమ ఈ సంబరాలను అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గంగిరెద్దుల విన్యాసాలు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ గంగిరెద్దులను తీసుకొచ్చి ఆడిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎక్కడి నుండి వచ్చారు? ఎట్లా ఉంటుంది ఇక్కడ సంక్రాంతి టైంలో? ఎవ్రీ ఇయర్ వస్తుంటారు కదా, ఎలా అనిపిస్తుంటుంది? అక్కడ కేసరిగుట్ట అండి, కోసరిగుట్ట శిల్పారామంలో ప్రతి పండుగకు పిలిపిస్తారు. ఇక్కడ గంగిరెద్దులు తెచ్చి మేము ఆటలు ఆడిస్తాం. ఇక్కడ ప్రోగ్రాంలు ప్రతిసారి ప్రోగ్రాంలు చెప్తారు. పండుగకు ఎద్దును ఆడించి పోతామండి. మరి అంటే పండుగ సమయంలో ఇక్కడికి వస్తారు, మిగతా టైంలో ఏం చేస్తుంటారు? మీకు ఉపాధి ఎట్లా ఉంటుంది? అంటే అక్కడ ఊర్లో పూర్తి అటుకెళ్ళి మా తాతలే కానీ మా తండ్రులే కానీ అటుకెళ్ళి తిరిగిరు. ఇంకా అప్పటి నుండి మేము అదే పనులు చేస్తున్నాం. మరి మీ పిల్లలు కూడా ఈ వృత్తిలోకి వస్తున్నారా? వాళ్ళని చదివిస్తున్నారా? ఎట్లా ఉందన్న? ఇప్పుడు పిల్లలు రారు మేడం, పిల్లలు చదువుకుంటారు. ఇదేంటంటే మాకు వద్దు, అవసరం లేదని అంటారు, రానంటారు. ఇంతవరకు మా కాడికి మేము పని చేస్తాం. మరి ఇక్కడికి వచ్చే పబ్లిక్ ఏమంటున్నారు? ఇక్కడ గంగిరెద్దుల ఆటపాటలు చూసి ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? చుట్టూ వాళ్ళు ఏమంటే కొంచెం ఆట మంచిగా ఉంటుంది, గంగిరెద్దులు వచ్చినాయి, మీ ఎద్దుకు వేసాము, అలంకారం ఉంటుంది, ఈ ఎద్దుకు వేసాం ఎక్కడిది, ఇవన్నీ ఎక్కడి మంచిగా పూజించారు, డెకరేషన్ లాగా అంటే మేము చిన్నప్పుడు అదే డెకరేషన్ మా తాతల పడుతుంది, పూజించుకుంటాం, మంచిగా అందరికి ఆడిస్తాం, మెప్పిస్తాం, మేము వెళ్ళిపోతాం. మరి గంగిరెద్దును రెడీ చేయడానికి ఎంత సమయం పడుతుంది మీకు? గంగిరెద్దును రావడానికి 1.5 గంట పడుతుంది మంచిగా. నిమ్మలంగా ఆతరంగా వేయాలంటే అర్ధగంట చేస్తాం. అదే నిమ్మలంగా మంచిగా మనం డెకరేషన్ వేయాలంటే 1.5 గంట పడుతుంది. ఎస్, ప్రజెంట్ చూడొచ్చు ఇక్కడ పబ్లిక్ కూడా వచ్చి గంగిరెద్దుల ఆటపాటలను చూస్తూ గంగిరెద్దులతో ఫొటోస్ తీసుకోవడం కావచ్చు, ఇక్కడ జరిగే సంబరాలను అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా ఇదే విధంగా మాదాపూర్ శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ నెల 17 వరకు కూడా ఈ సంబరాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈరోజు భోగి పండుగ కావడంతో ఎవరైతే చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శిల్పారామం వారు. దాంతోపాటు రేపు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడంతో పాటు గాలిపటాలు ఎగరేసే వాళ్ళకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్లేస్ క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చే పబ్లిక్కి అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే సొంతూర్లలో పండుగని మిస్ అవుతున్నారో వాళ్ళు శిల్పారామంకి వచ్చి ఇక్కడ జరిగే పండుగ సంబరాలను చూస్తూ ఎంజాయ్ చేసేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు సాయంత్రం పూట ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇవి చూసేందుకు నగరం నలుమూలల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి పబ్లిక్ వాళ్ళ పిల్లలతో సహా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ విలేజ్ మ్యూజియంలో చూడొచ్చు ఆహ్లాదకరమైన వాతావరణం, ఫ్యామిలీస్ తోటి వచ్చి ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ చూస్తున్నారు. దాంతోపాటు పండుగల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే చూస్తున్నాము. ముఖ్యంగా ఏపీ తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు ఇప్పటికీ చాలా మంది వెళ్ళిపోయారు. ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ కోసం ఊరిని మిస్ అవ్వట్లేదు అనే విధంగా ఇక్కడ గిరిజన జాతి జీవన విధానం కావచ్చు, పల్లెటూర్ల జీవన విధానం ఎట్లా ఉంటుంది, అక్కడ ఎలాంటి పనులు చేసుకుంటారు, వృత్తి వాళ్ళు ఎలా ఉంటారు అనే విధంగా మొత్తం కూడా ఇక్కడ విలేజ్ మ్యూజియంలో సెటప్ ఉంటుంది.
ఆ వాతావరణం అంతా కూడా మనం చూడొచ్చు. గ్రామాల్లో జరిగే సంత కావచ్చు, ఇంటికి వచ్చి ముగ్గుల దగ్గర ఇక్కడ డూడు బసవన్నలు చేసే ఆటపాటలు చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగను మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా చిన్నపిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి మన కల్చర్ కావచ్చు, మన పండుగల ప్రాముఖ్యత తెలిసేలాగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం. ఎక్కడి నుండి వచ్చారు మేడం? మేము వనస్థలిపురం నుంచి వచ్చాం. ఎట్లా ఉన్నాయి ఇక్కడ సెలబ్రేషన్స్? చాలా బాగున్నాయి. అంటే మిగతా టైంలో వస్తాం కానీ పండగకి ఫస్ట్ టైం వచ్చాం అనమాట. చూద్దాము ఇక్కడ పాపని తీసుకొని వచ్చామన్నమాట. మరి ఈసారి ఊరు వెళ్ళలేదా? లేదు, మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. అత్తమ్మ మమ్మీ వాళ్ళంతా ఇక్కడే, సో ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సంక్రాంతి పండుగ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంటే పండుగ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పిండి వంటలు ఫస్ట్ అవే అనమాట. తర్వాత ముగ్గులు, భోగి మంటలు అన్నీ చేసుకుంటాం. ఓకే, మరి ఈరోజు భోగి కదా, మీ పాపతో ఎట్లా సెలబ్రేట్ చేశారు? పాపకి యాక్చువల్గా భోగి పళ్ళు పోస్తారు కదా అందరూ, అలానే చేస్తాము. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాము, ముగ్గులు అన్నీ వేసేసి అంతా పండగంతా చేసుకొని వచ్చేసాం అనమాట. ఇక్కడ చూద్దాము అని చెప్పి చాలా బాగుంది. అంటే ఇంతమందిని చూస్తూ పండగ అంతా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇవి తీసుకుంటే ఫొటోస్, వీడియోస్ అవన్నీ మన పిల్లలకి కూడా తర్వాత చూపించవచ్చు కదా అని చెప్పి వచ్చాం అనమాట. థ్యాంక్ యూ. ఎస్, చూడొచ్చు ఓవరాల్గా అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ఈరోజు భోగి పండుగకు సంబంధించి భోగి పళ్ళు పోసేందుకు సపరేట్గా అరేంజ్మెంట్స్ చేశారు. దాంతోపాటు ఇక్కడ పల్లెటూరు వాతావరణం అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి హాలిడేస్ కావడంతో ఇలా శిల్పారంభంలో జరిగే వేడుకలు కావచ్చు, ఇక్కడ జరిగే షాపింగ్, ఇవన్నీ కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా శిల్పారంభంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దుల విన్యాసాలు అయితే ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇక తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలాగా డప్పు చప్పుళ్ళ ఆటపాటలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది ప్రజెంట్ శిల్పారంభంలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓటు స్టూడియో.